नमस्ते राम राम अस्सलाम वालेकुम आदाब रविकिशोर मानकर మీతో డిఎస్సి 2024 హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ 17 కి స్వాగతం సుస్వాగతం అండి. సో ఇక్కడ మనకు హిందీ కంటెంట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి అలాగే తెలంగాణకు కానివ్వండి మొత్తం మనకు హాఫ్ ఆఫ్ ద బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే మొత్తం 40 మార్క్స్ అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే 44 మార్క్స్ అయితే మనకు హిందీ నుంచి కవర్ అవుతాయి కాబట్టి సో నేను ఇది ఫ్రీగా అయితే మీకు అందిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు అయితే ఎవరైతే లైవ్ ప్రాక్టీస్ చేయలేదో ఇప్పటివరకు ఇంకా 16 ప్రాక్టీస్ సెట్స్ అయితే చేయడం జరిగింది. ఇప్పటివరకు దానికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ చేయడం జరిగింది డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే లింక్ ఇవ్వడం జరిగింది ప్లేలిస్ట్ లింక్. అక్కడ నుంచి మిగతా అన్ని కూడా చేసేయండి. సో ఎవరైతే ఆల్రెడీ లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి స్వాగతం అండి. మీ యొక్క ప్రాక్టీస్ కూడా ఇలాగే కొనసాగాలనుకుంటున్నాను. అలాగే ఇంకొకరికి అయితే ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, చాలా మంది కూడా తెలిసేలాగా. ఎందుకంటే మనం హిందీ కంటెంట్ని తెలుగులో చేస్తూ అలాగే ప్రాక్టీస్ సెట్ ప్రతిరోజు డైలీ రాత్రి 9:30 గంటలకు అయితే లైవ్ సెషన్ అయితే ఉంటుంది కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో డిఎస్సి వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే వాయిదా పడింది కదా అని చెప్పేసి మన యొక్క ప్రిపరేషన్ అనేది కూడా ఆపకుండా సో మీరు ఎవరైతే రాత్రి మీరు కంఫర్టబుల్గా ఉంది మార్నింగ్ అంతా మీరు వేరే వర్క్లలో బిజీగా ఉండి మేము చేయలేకపోతున్నాం అనుకున్నట్టయితే నైట్ 9:30కి మీదైతే ఒక టచ్లో ఉన్నట్లు ఉంటుంది. ప్రతిరోజు వస్తుంది మనకు 9:30 అనేది. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్లు ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఈజీ ప్రాక్టీస్ చేసినా కూడా మీకు కొద్ది వరకు కూడా ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉన్నట్టు ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయాలి. అయితే ప్రజెంట్గా అయితే కొత్తగా వస్తున్నారో వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మనం లేట్ చేయకుండా ఈరోజు వెళ్ళిపోదాం. అయితే ఈరోజు నేను ఒకటి వీడియో చేశాను పిఐఈ విద్యా దృక్పథాలు అని చెప్పేసి ఒక 10 క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక 10 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ డెమో క్లాస్ లాగా తీసుకురావడం జరిగింది. అది ఒకసారి చూడకపోయింటే కనుక ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అది కూడా మీరు చూసేయండి. దాని మీద కూడా మీ యొక్క ఒపీనియన్ కూడా తెలియజేసినట్లయితే ముందుకు మరి ఫర్దర్గా నేను ఆ వీడియోస్ చేయాలా లేదా ఓన్లీ హిందీ కంటిన్యూ చేస్తే సరిపోతుంది అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఏదైనా కానివ్వండి మీ యొక్క సపోర్ట్ ఏనండి. మీ యొక్క సపోర్ట్ అంటే ఏంది లేదండి, ఒక లైక్ ఒక షేరు చాలామందికి తెలిసేలాగా మీరు రీచ్ చేయడంతోనే మనకు అదే చాలండి. సో ఒకరు బాగుపడితే చాలండి. సో మీ యొక్క డిఎస్సి లక్ష్యంలో కూడా ఈ క్లాస్ కూడా ఒకటి యూస్ఫుల్ కావాలని చెప్పేసి నా ఒక తాపత్రయం అండి. సో ఇక మనం లేట్ చేయకుండా ఈరోజు మొదటి ప్రశ్న చూసేద్దాం. సో మీరు కూడా కామెంట్ చేసేయండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం అండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు మొదటి ప్రశ్న చూద్దాం. చూడండి, कोलकाता में स्थित राष्ट्रीय ग्रंथालय का पहला नाम क्या था? इंपीरियल ग्रंथालय, केंद्रीय ग्रंथालय, बंगाल ग्रंथालय, विलियम्स ग्रंथालय. దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు ఏందబ్బా అన్నట్లయితే మనకు ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్ అండి. ఇంపీరియల్ గ్రంథాలయ అనేటువంటిది మనకు దీనికి కరెక్ట్ అవుతుంది. మరి రెండవ ప్రశ్న చూడొద్దాం. కల్నల్ పద్ కౌన్సీ విభాగ్ కే అంతర్గత్ ఆతీ హై? కల్నల్ అని అంటుంటారు కదా, సో అది ఏ విభాగంలో వస్తుంది అని అడుగుతున్నారు. నావికా దళ్, పదాతి దళ్, వాయుసేనా దళ్, గజ్ దళ్ దేంట్లో వస్తుందంటే దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. పదాతి దళ్లో వస్తుంది ఇది. మూడవ ప్రశ్న చూడండి. సో మీరైతే ప్రతిదీ కూడా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ పేపర్ ఎలా అనిపిస్తుంది, ఈ ప్రాక్టీస్ సెట్ ఈరోజు ప్రాక్టీస్ సెట్ మీకు ఎలా అనిపించింది, మోడరేట్, ఈజీ లేదా హార్డ్, అలాగే ఈ క్వశ్చన్స్ సంబంధించి మీ యొక్క ఒపీనియన్, ఈ పీడిఎఫ్కి సంబంధించి మీ ఒపీనియన్, వాయిస్ ఎలా ఉంది, క్లియర్గా ఉన్నట్లయితే క్లియర్ సార్ అని చెప్పేసి మీరు అయితే కామెంట్ చేయండి. అలాగే విజిబిలిటీ కరెక్ట్గా ఉన్నట్లయితే స్క్రీన్ విజిబిలిటీ కూడా కరెక్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ విజిబిలిటీ ఓకే సార్ గుడ్ అని చెప్పేసి మీరు కామెంట్ చేసినట్లయితే ఫర్దర్గా నెక్స్ట్ క్లాసెస్ నుంచి దానికి సంబంధించి ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మీ యొక్క ఫీడ్బ్యాక్ నెక్స్ట్ లైవ్ క్లాస్లో అవన్నీ కూడా కన్సిడర్ చేసేసి మీ యొక్క మంచి క్లాసు, మంచి కంటెంట్, మంచి బిట్స్ అందించాలని నా తాపత్రయం అండి హిందీలో. అలాగే మీరు కోరినట్లయితే పిఐ కూడా చేస్తానండి. చాలామంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ పిఐ మాకు హిందీలో కూడా చేయండి అని చెప్పేసి. సో తప్పకుండా నేను హిందీలో కూడా పిఐ సపరేట్ చేస్తానండి. ఆల్రెడీ ఇక్కడ అందిస్తున్నాను. అయితే ఆ పిఐ సపరేట్ చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నానండి. మీ రిక్వెస్ట్ మేరకే మరి దాన్ని కూడా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. త్వరలోనే మీకు ఆ వీడియోస్ కూడా వస్తాయండి. మరి మూడవది చూసుకున్నట్లయితే విశ్వ టీబీ దివస్ కబ్ మనాయా జాతా హై? దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 1 మార్చ్ కో, 5 మార్చ్ కో, 17 మార్చ్ కో, 24 మార్చ్ కో. దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 24 మార్చ్కో. మీరు గుర్తుపెట్టుకోవాలండి 1882 ఆ ప్రాంతంలోనండి. 1882 రాబర్ట్ కోచ్ గారు అనేది మైకో బ్యాక్టీరియం అనేటువంటిది ట్యూబర్క్లోసిస్ అనేటువంటిది ఒక దాన్ని కనుగొనడం జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి ప్రతి ఏటా మార్చి 24న అయితే విశ్వ టీబీ దివస్ అనేటువంటిది జరుపుకుంటున్నాం. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే
నాలుగవ ప్రశ్న చూడండి, మధ్యకాలీన శిక్షకే ఉద్దేశ్యం హే. మధ్యకాలీన శిక్షకే ఉద్దేశ్యం అంటే ఇస్లాం శిక్షకు సంబంధించండి. సో మిడివల్ పీరియడ్ చూసుకున్నట్లయితే అక్కడ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే జ్ఞాన్ కా ప్రసార్, ఇస్లాం ధర్మ కా ప్రసార్, ధార్మికతా కా సమావేశ్, ఉపయుక్త సభి. సో ఈ మూడు కూడా ఉండేవి కాబట్టి ఈ మూడు కూడా కరెక్ట్ కాబట్టి మరి మనకు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకు డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా అండి. అలాగే ఐదవ ప్రశ్న చూడండి, మక్తబ్ కా శాబ్దిక్ అర్థ హై. मकतब का शाब्दिक अर्थ है लिखना, बोलना, पढ़ना, ज्ञानार्जन. इसका सही उत्तर जाएगा ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మనకు లిఖనా అనేటువంటిది అర్థం వస్తుంది మక్తబ్ అనే దానికి. ఇది ఎక్కడ వస్తుందంటే ఇస్లాం శిక్షలో వస్తుంది అనమాట. ఓకేనా అండి. నెక్స్ట్ ఆరవ ప్రశ్న చూడండి, మధ్యకాలీన శిక్ష మే బిస్మిల్లా కబ్ హోతీ థీ. మధ్యకాలీన శిక్షలో బిస్మిల్లా అనేటువంటిది ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి నిన్న మనం ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. బిస్మిల్లా అనగా అని చెప్పేసి మీకు గుర్తున్నట్లయితే మీరు కామెంట్ చేసేయండి. ఓకేనా అండి. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది అని చూసుకున్నట్లయితే 4 साल 4 महीने 4 दिन, 3 साल 3 महीने 3 दिन, 4 साल 4 महीने 6 दिन, 4 साल 3 महीने 2 दिन. దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మీ అన్నీ కూడా నేను ఇక్కడ చూస్తున్నానండి. సో మీరు ఈ క్వశ్చన్లకి ఎలా అనిపిస్తున్నాయి అలాగే మీ ప్రతిదానికి కూడా మీరు కామెంట్ చేస్తూ ఉండండి. అడిగిన ప్రశ్నలకు కూడా కొన్ని ఓవరాల్గా అయితే కూడా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా బిట్స్ అనేవి కూడా కవర్ అవుతున్నాయి. కొన్ని ప్రశ్నలు తక్కువ ఉన్నా కూడా బిట్స్ అనేవి ఎక్కువ కవర్ అవుతుంటాయి. సో మీరు ఇది గుర్తుపెట్టుకొని మీ యొక్క నోట్స్ దగ్గర పెట్టుకొని మీరు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే క్వశ్చన్స్ అయితే రిపీటెడ్ కావండి మన లైవ్ సెషన్లో. అది ప్లస్ పాయింట్. మనకు ఇక్కడ కంటెంట్ అనేది ఎక్కువ వస్తుంది. రోజు రోజుకి కంటెంట్ మన దగ్గర ఎక్కువ వస్తుంది. మీరు ఒకవేళ నోటుకు పెట్టుకున్నట్లయితే మీరు అక్కడ ఈజీగా తెలిసిపోతుంది. అలాగే ఇప్పటివరకు ఇంకెవరైతే లైక్ చేయాలో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఫస్ట్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అయితే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవచ్చు. దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ లైవ్ సెషన్ అయిన వెంటనే మీకు అక్కడ టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయబడుతుంది కాబట్టి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రాక్టీస్, మీ యొక్క రివిజన్ని మీరు కొనసాగించవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో దీన్ని నెక్స్ట్ 7వ ప్రశ్న చూసినట్లయితే హిందీ మే నక్షిక్ వర్ణన్ కిస్ గ్రంథ్ సే ఆరంభ హోతీ హై. పృథ్వీరాజ్ రాసో, సందేహ్ రాసక్, రావుల్ బేల్, కోయి నహి. దీని యొక్క ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. రావుల్ బేల్. ఓకేనా అండి. రావుల్ బేల్ ఎవరు రచించారో కింద కామెంట్ చేయండి. ఇంతకుముందు మనం లైవ్ సెషన్లో ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. మరి ఎంతవరకు మీరు మీ యొక్క ప్రిపరేషన్, మీ యొక్క ప్రాక్టీస్ ఎలా ఉందనేది నాకు కూడా ఒక ఐడియా వస్తుందండి. 8వ ప్రశ్న చూడండి, అభినవ్ జయదేవ్ నామ్ సే కిసే జానా జాతా హై. అభినవ్ జయదేవ్ నామ్ సే కిసే జానా జాతా హై. ఇక్కడ ఇంకొకటి అండి, మీరు మీ యొక్క సిలబస్ కాపీ ఏదైతే ఉందో దగ్గర పెట్టుకొని మీరు రోజు అయితే చూస్తూ ఉండండి. మనం ఏ టాపిక్స్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నామా లేదా, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ నుంచి, జీకే నుంచి చివరి మన మెథడాలజీ ఏదైతే ఉందో అక్కడ దాకా కూడా మనం ప్రతి ఒక్క టాపిక్ అనేది కూడా టచ్ చేయడం జరుగుతుంది. అయితే గ్రామర్ల మటుకు ఒకరోజు కొన్ని టాపిక్లు కవర్ చేస్తే ఇంకొక రోజు ఇంకొన్ని టాపిక్లు అనేది కవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మోస్ట్లీగా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అందించడమే ప్రయత్నం. అందులో తక్కువ క్వశ్చన్లలో ఎక్కువ కంటెంట్, ఎక్కువ బిట్స్ అందించాలనేది నా ఉద్దేశం అండి. అభినవ్ జయదేవ్ ఇక్కడ దీనికి కరెక్ట్ ఆప్షన్ చూస్తున్నట్లయితే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యాపతి గారు. సో ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి కింద జయదేవ్ అని ఇచ్చాడు, పైన అభినవ్ జయదేవ్ అని చెప్పేసి మీరు పెట్టేసినట్లయితే మన మార్కు పోయినట్టే. సో డిఎస్సిలో ప్రతి ఒక్క మార్క్ కూడా మనకు కీలకం కాబట్టి సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే చేయాలి. అందుకే మీకు ఆ విధంగా అయితే ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. శ్రావకాచార్య కబ్ లిఖీ గయి హై. శ్రావకాచార్య ఎవరు రాశారు మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ఇది ఎప్పుడు రచించడం జరిగింది. ఓకేనా అండి. శ్రావకాచార్య ఎవరు రాశారు ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది. మరి దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 933 అంటే 933లో. ఇక్కడ ఈస్వి అని ఉంది కదా కింద, వాటికి అన్నిటికీ కూడా మీరు ఈస్వి అనేటువంటిది మీరు పెట్టుకోవాలి. సో 933 సంవత్సరంలో అయితే మనకు ఇది రావడం అనేది జరిగింది. ఎవరు రాశారు మరి దీన్ని చూసుకున్నట్లయితే దేవసేన్. ఓకేనా అండి, మర్చిపోరు కదా. సో దేవసేన్ గుర్తుపెట్టుకోండి. రైట్. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ 10వ ప్రశ్న చూడండి, భక్తి కే ఆద్య ఆచార్య హై. భక్తి కే ఆద్య ఆచార్య హై రామానుజాచార్య, శంకరాచార్య, వల్లభాచార్య, రామానంద్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. రామానుజాచార్య. ఇప్పుడు దాకా మనం ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్, జనరల్, జీకే, అలాగే తర్వాత భక్తి కాలం, ఆది కాలం నుంచి రీతి కాలంలో ఏదైతే ఉన్నాయో అవి, అలాగే ఆధునిక కాలు, అలాగే గ్రామర్ టాపిక్స్, అలాగే కంటెంట్, అలాగే కావ్యశాస్త్రం, అలాగే మెథడాలజీ ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నామండి. ఇక్కడ చూస్తున్నట్లయితే మరి దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ ఏంది. ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా అండి. సో మీ కామెంట్లు అన్ని కూడా ఇక్కడ వస్తున్నాయండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ
11వ ప్రశ్న చూడండి, రామానంద్ के कितने शिष्य हैं? రామానంద్ के कितने शिष्य हैं? 10, 11, 12, 13. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 12 మంది శిష్యులు ఉండేవాళ్ళు రామానంద్కి. ఓకేనా అండి. మరి రామానంద్ యొక్క శిష్యుడు ఎవరో మెయిన్ మీకు ఎవరు తెలిసి ఉంటుంది, ఒక కామెంట్ చేయండి. రామానుజ్కి గురు కౌన్ హే? ఇలాంటి క్వశ్చన్ చూడండి, చాలా కన్ఫ్యూజన్గా చాలా ఇతికమగ్గా అడుగుతుంటారు. రామానుజ్కి గురు కౌన్ హే? శంకరాచార్య, కాంచీపూర్ణ, విశ్వస్వామి, శ్రీ భట్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, కాంచీపూర్ణ. ఓకేనా అండి. నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి, చింతామణి కిస్మే ఆతే హే? చింతామణి కిస్మే ఆతే హే? రీతి సిద్ధ, రీతి బద్ధ, రీతి ముక్త్, అలంకృత్ కాలు. దీన్ని చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, రీతి బద్దలో వస్తారు. ఓకేనా అండి. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం, 14వ ప్రశ్న. ఇక్కడ నుంచి రీతి కాలు సంబంధించి ప్రశ్నలు వస్తున్నాయి. రీతి సిద్ధ కవి హే? బిహారీ, ఘనానంద్, దేవు, పద్మాకర్. మరి దీన్ని చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకు ఎవరు? బిహారీ. బిహారీ ఒక రచన ఉంది, బిహారీ సత్సై. ఈ ఒకటే రచన రాస్తారు, దీంట్లో అన్ని రకాల రచనలు వస్తాయి. ఓకేనా అండి. ఈయన జైసింగ్ దగ్గర ఆస్థాన కవిగా ఉండేవారు. ఓకే, అయితే ఈయన మంచి కవితలు ఎంతో తక్కువ ఉంటాయి కానీ వర్డ్స్ మాత్రం, కానీ అర్థం మాత్రం చాలా డీప్గా ఉంటుందని చెప్పేసి క్వశ్చన్ అయితే కూడా అడగడం జరిగింది టెట్లో. సో బిహారీ చాలా ఇంపార్టెంట్ కవుల్లో ఒకరండి ఇది. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 15వ ప్రశ్న చూడండి, దేవ్ కిస్ నామ్ సే భీ జానా జాతే హే? దేవ్ కిస్ నామ్ సే భీ జానా జాతే హే? దేవసేన్, దేవగుప్త, దేవభట్, దేవదత్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా అండి. ఇక్కడ దాకా మనకు ఆ హిందీ సాహిత్యం ఏదైతే ఉందో రీతి కాల్ వరకు ఇక్కడ దాకా. అయితే ఇక్కడ నుంచి మనకు ఆధునిక కాలం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, 16వ ప్రశ్న, సందేశ్ రాసక్ కిస్కి రచన హై? రామచంద్ర శుక్ల, జయశంకర్ ప్రసాద్, హజారీ ప్రసాద్ ద్వివేది, మహావీర్ ప్రసాద్ ద్వివేది. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే హజారీ ప్రసాద్ ద్వివేది. ఈయనది కుటీజ్ అశోక్ కే ఫూల్ అనే నిబంధన ఈయన యొక్క ఫేమస్ అనమాట. ఓకేనా అండి. నెక్స్ట్ 17వ ప్రశ్న చూడండి, యుక్కి గంగా కే రచనాకార్ హే? యుక్కి గంగా కే రచనాకార్ హే? కేదార్నాథ్ అగ్రవాల్, కేదార్నాథ్ సింహ్, ముక్తిబోధ్, అగ్గయ్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, కేదార్నాథ్ అగ్రవాల్. ఈయన యొక్క రచన ఉంది కంటెంట్లో మీరు చూసుకున్నట్లయితే గీత్ అనేటువంటిది ఒక లెసన్ పేరు అయితే ఉంది. ఓకేనా అండి, మీరు గుర్తుపెట్టుకోండి. 18వ ప్రశ్న చూడండి, నీర్జాకి రచనాకార్ హే? నీర్జాకే రచనాకార్ హే? పంత్ అంటే ఇక్కడ సుమిత్రానందన్ పంత్, ప్రసాద్ అంటే జయశంకర్ ప్రసాద్, నిరాలా అంటే సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా, మహాదేవి వర్మ. మరి ఎవరు చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఎప్పుడు వచ్చింది ఇదంటే 1934లో తీసరి కావ్య సంగ్రహ. ఇది తీసరి కవితా సంగ్రహ అనుకోండి మీరు. తీసరి కవితా సంగ్రహ రూపంలో 1934లో ఇది ప్రకాశితం అవడం జరిగింది. మరి మహాదేవి వర్మ గారికి జ్ఞాన్పీఠ్ పురస్కారం ఎప్పుడు వచ్చిందో మీరు కామెంట్ చేయండి. అలాగే ఏ రచన కూడా వచ్చిందో కామెంట్ చేయండి. మనం ఇంతకుముందు లైవ్ సెషన్లలో 2-3 సెషన్లలో మనం జ్ఞాన్పీఠ్ పురస్కారాలకు సంబంధించి కూడా క్వశ్చన్లు అయితే చేసుకొచ్చాం కాబట్టి సో మీకు ఐడియా ఉంటుంది. ఓకేనండి. ఇక మీరు చూసుకున్నట్లయితే కావ్య సంగ్రహ యామ. అలాగే ఎప్పుడు చూసుకున్నట్లయితే ఒక ట్రిక్ అయితే చెప్పాను, 1982లో అనేటువంటిది ఆమెకి ఇవ్వడం జరిగింది. ఓకేనండి. మరి 1992లో ఎవరికి జ్ఞాన్పీఠ్ పురస్కారం అందింది, అలాగే ఏ రచనకు అందిందో మీరు అయితే కామెంట్ చేసేయండి. ఇక్కడ 19వ ప్రశ్న చూడండి, ఆప్కి యాత్ర మంగళమయ హో యహ కౌన్ సా వాక్య హై? ఆదేశవాచక వాక్య, ఇచ్ఛావాచక వాక్య, సందేహవాచక వాక్య, ప్రశ్నవాచక వాక్య. సో మనం వాక్య గ్రామర్ చాలా రోజుల తర్వాత అసలు తీసుకురాలేదు కాబట్టి ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. మనకు अर्थ के आधार पर वाक्य के भेद అని చూసుకున్నట్లయితే 8 రకాలు ఉంటాయి. ఆ 8 రకాల్లో కూడా ఇక్కడ ఉన్నవి 4, మిగతా 4 ఏందో మీరు కామెంట్ చేసేయండి. మరి దీనికి ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, ఇచ్ఛావాచక్ వాక్య. నెక్స్ట్ 20వ ప్రశ్న చూడండి, రమేష్ కా సంధి హై? సంధి కూడా మనం చాలా రోజులు గ్యాప్ రావడం జరిగింది. అయితే ఇంతకుముందు తీసుకొచ్చాను, ఒక తర్వాత ఇప్పుడు 2-3 క్లాసెస్ అయితే లైవ్ క్లాసెస్ అయితే గ్యాప్ రావడం జరిగింది. మీరు ఇక్కడ ఏందో చేసేయండి. దీర్ఘ, అయాది, యన్, గుణ్ ఇవన్నీ కూడా సంధి అని రాయాలి. ఇక్కడ మీకు ఆల్రెడీ పైన సంధి ఇచ్చాను కాబట్టి ఇక్కడ సంధి. మరి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే మనకు ఈ ఊరులు పరమైనప్పుడు మనకు ఏవో అనేటువంటి ఎక్కడ వస్తాయో ఆటోమేటిక్గా అది మనకు గుణసంధి అయిపోతుంది. రామ్ ప్లస్ ఈష్, రమేష్. ఓకేనండి, ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ 21వ ప్రశ్న చూడండి. 21వ ప్రశ్న, రతి, హాస్, శోక్, భావ్ కిస్మే హోతే హై? ఇక్కడ మీరు కామాలు పెట్టుకోవాలి. రతి పక్కన, హాస్ పక్కన, శోక్ పక్కన. ఈ భావ్ అన్నీ కూడా దేంట్లో వస్తాయి? అనుభావ్,
అనుభావ్, ఇక్కడ అనుభవ్ అని పడింది, ఎక్స్పీరియన్స్ అనుభావ్. ఓకేనా అండి. నెక్స్ట్ విభావ్, స్థాయి భావ్, సంచారీ భావ్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో మీరు అందరూ కూడా కామెంట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మరి మీ యొక్క ఒపీనియన్, మీ యొక్క ఫీడ్బ్యాక్, మీ యొక్క సజెషన్ కూడా అన్నీ ఇవ్వండి. లైక్ చేయకుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా కూడా మీరు ఛానల్లో వెళ్ళి అప్డేట్ చూసినట్లయితే మీకు అక్కడ షెడ్యూల్ అనేది ఉంటుంది. లైవ్ క్లాస్ అనేటువంటిది 9:30కి ప్రతిరోజు రాత్రి అనేది జరగడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్ కాదు. మేబీ క్వశ్చన్లు తక్కువ అవ్వచ్చు, కానీ మనం లైవ్ క్లాస్ అనేటువంటిది ప్రతిరోజు 9:30కి పెట్టుకున్నాం కాబట్టి అది అవ్వాల్సిందే అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. సో మరి మీరు దానికి సహకరించాలి. అది ఎలా అంటే మీ యొక్క సపోర్ట్, మీ సపోర్ట్ ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనండి. మరి 22వ ప్రశ్న చూద్దాం. 22వ ప్రశ్న చూస్తే రస్ గంగాధర్ కిస్కి రచన హే? పండిత్ రాజ్ జగన్నాథ్, కుంతక్, భరత్ ముని, క్షేమేంద్ర. దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి ఏంటంటే పండిత్ రాజ్ జగన్నాథ్. ఓకేనండి. 23వ ప్రశ్న చూడండి. జల్ హీ జీవన్ హై కే రచనాకార్? జల్ హీ జీవన్ హై కే రచనాకార్? శ్రీ ప్రసాద్, దినకర్, శ్రీ ప్రకాష్, త్రిలోచన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి దినకర్ది ఏందండి అంటే 10th క్లాస్లో మనకి కన్ కన్ కా అధికార్, కన్ కన్ కా అధికార్ రైట్ అండి. సో ఇది మీరు చాలా చాలా ఇంపార్టెంట్. ఈయనకు కూడా జ్ఞాన్పీఠ్ పురస్కారం అనేది రావడం జరిగింది. అది ఏ సంవత్సరంలో వచ్చింది, దేనికి వచ్చిందో కూడా మీరు కింద కామెంట్ చేయండి. ఓకేనండి. మరి శ్రీ ప్రసాద్ మీరు చూసుకున్నట్లయితే ఏదయ్యా అంటే 8th క్లాస్లో ఉన్నటువంటి లెసన్ ఏదైతే ఉందో ఫస్ట్ కవిత సుబహ్. ఓకేనండి. దాని యొక్క రచనాకార్. 24వ ప్రశ్న చూడండి. అగ్నిపథ్ కి రచనాకార్ కౌన్ హే? ఇక్కడ పంత్, హరివంశ్ రాయ్ బచ్చన్, నిరాలా, అగేయ్. మరి హరివంశ్ రాయ్ బచ్చన్ మరి ఆన్సర్ ఇస్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ చూసినట్లయితే ఇవాల్టి 25వ ప్రశ్న, చివరి ప్రశ్న అండి. భాషా శిక్షణకి అనువాద్ విధి. మాతృభాషకు మధ్యస్థ నహీ బనాతి, మాతృభాషా की उपेक्षा करती है, मातृभाषा को मध्यस्थ बनाती है, మాతృభాష को ही శ్రేష్ఠ సిద్ధ करती है. इसका सही उत्तर जाएगा. దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ చూస్తున్నట్లయితే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. భాషా శిక్షణ మెథడాలజీకి సంబంధించి కూడా క్వశ్చన్లు చేయండి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే మీరు ఓపిక్గా చివరి వరకు చూసినట్లయితేనే కదా మీకు భాషా శిక్షణకు సంబంధించి క్వశ్చన్స్ వస్తున్నాయి. లేదా రోజుకి 1-2 వచ్చినా కూడా మీరు ఒక నెల పాటు చూసినట్లయితే ఆటోమేటిక్గా మీకు 30 క్వశ్చన్ అనేటువంటివి వస్తాయి. సో ఒకేసారి పెద్దగా లెందీగా చేయడం దేనికంటే సో తక్కువ క్వశ్చన్లు తీసుకొచ్చి మీకు మంచిగా ఇన్ఫర్మేషను అలాగే కంటెంట్ అయితే యాడ్ చేస్తూ పోతున్నాయి. ఎక్కడ కూడా మీరు తిరిగి చూసినట్లయితే ఇంతకుముందు క్వశ్చన్లు ఎక్కడ కూడా మీకు అయితే రిపీట్ కాలేదు, అయితే యాడింగే ఉంది. ఆ యాడింగ్లో కూడా మళ్ళీ రివిజన్ యాడ్ అవుతుంది. సో మీరు ఒకసారి గమనించండి. ఒక 2-3 లైవ్ క్లాసులు చూసినట్లయితే మీకు రివిజను, యాడింగ్, కంటెంట్ యాడింగ్ అన్నీ కూడా మీకు దొరుకుతాయండి. సో ఇది మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మరి మీ సైడ్ నుంచి కూడా తెలియజేయాలి. మీ యొక్క ప్రిపరేషన్లో ఇది ఎలా యూస్ఫుల్ అవుతుందో, ఎలా ఉపయోగపడుతుందో మీరు నాకు తెలియజేసినట్లయితే ఆ విధంగా మీకు నేను ఇంకా మంచిగా అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మరి ఇక మీరు చూసినట్లయితే ఈరోజు ఇప్పటిదాకా మనం చేస్తున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఈరోజు 25 ప్రశ్నలు చేస్తాం. 25 ప్రశ్నలకి మీకు ఎన్ని వచ్చాయి కింద కామెంట్ చేయండి. అలాగే ఈరోజు చూసినట్లయితే మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సో మనం మన యొక్క మంచి ఆలోచనతో ముందుకెళ్ళినట్లయితే ఏదో తప్పకుండా మనం కూడా విజయాన్ని సాధిస్తామని చెప్పేసి గట్టి నమ్మకం అండి. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ అయితే ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో వెంటనే క్లాస్ అయిన వెంటనే మీకు అక్కడ టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. సో మీరు ఏ సజెషన్స్ ఏదైనా కూడా ఉన్నా కూడా మీకు తప్పకుండా అయితే నాకు రిప్లై ఇవ్వండి. ఇంకా ఇప్పటివరకు అయితే లైక్ చేయకుండా లైక్ చేయండి. అలాగే మీకు సజెషన్స్, కామెంట్స్, ఫీడ్బ్యాక్ అన్నీ కూడా ఈరోజు పేపర్ ఎలా ఉంది, ఈరోజు మీకు ఎలా అనిపించింది, మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగరా. దాంట్లో అడిగినట్టయితే ఈరోజు కాకపోయినా నేను అది చూసినైనా రేపటి క్లాస్లో అయితే నేను మీకు ఆ డౌట్లకు కూడా క్లారిఫికేషన్ క్లియర్గా ఇస్తానండి. సో ఎవరైతే రోజు డైలీ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి మంచి యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను. ఇది చాలామందికి కూడా షేర్ చేయండి, మీ యొక్క స్టేటస్లలో పెట్టండి. సో ఎందుకంటే మనం హిందీని తెలుగులో చెప్తున్నాం, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరూ నాన్ లాంగ్వేజ్కి చేస్తున్నారు కానీ హిందీకి సంబంధించి చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి సో రిక్వెస్ట్ మేరకైతే నేను చేస్తున్నానండి. సో దానికి మీ యొక్క సపోర్ట్ కావాలి. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని ఆల్ అని తెలుగు చేసుకొని అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా వస్తుందండి. సో ఇంకా ఇప్పుడు దాకా మీరు ఓపిక్గా ఉండి మీ లైవ్ క్లాస్లో పార్టిసిపేట్ చేసేసి మీ యొక్క కామెంట్లు ఇచ్చారండి. ప్రతి దానికి కూడా అయితే నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే మీ యొక్క అమూల్యమైన కామెంట్ని నేను అని భావించి కూడా నేను దానికి తప్పకుండా మీకు అయితే రిప్లై ఇస్తాను. సో ఇంతవరకు ఓపిక చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్. సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ కలుద్దాం రేపటి లైవ్ క్లాస్లో. అందాక ధన్యవాద్, శుభరాత్రి, జై హింద్.